ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ల మాయా చెంబు 2వ భాగం. క్రితం ఎపిసోడ్లో అత్తాకోడళ్లు శాంతమ్మ, నాగలక్ష్మి తమకి బావిలో దొరికిన తమ పూర్వీకుల మాయా చెంబు సహాయంతో చేజారిపోయిన తమ ఆస్తుల్ని కూడబెడుతూ ఉండగా అది గమనించిన తనకాల నర్సయ్య ఆ చెంబుని వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించి తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాల్టి ఎపిసోడ్లో వివరంగా చూద్దాం. పనుల మీద బయటికెళ్లిన అత్తాకోడళ్లు సాయంత్రానికి ఇంటికొచ్చి ఎప్పటిలాగానే తమ సంపాదనని మాయాచెంబులో ఉంచి ఆ మాయాచెంబు ఇచ్చే సంపదని తీసుకెళ్లి ఇనపెట్టెలో పెట్టుకుందామనుకున్నారు. అమ్మా కోళ్ళ, వెళ్ళి మన మాయ చెంబుని తీసుకురమ్మా. డబ్బులు తంతు ముగించుకొని మళ్ళీ మనం ఇంట్లో పనులు మొదలు పెట్టుకోవాలి. సరే అత్తయ్య, తీసుకొస్తాను అని వెళ్ళి తను మాయాచెంబుని పెట్టిన చోటులో చూస్తే ఆ చెంబు కనిపించలేదు. అలా వేరే ఎక్కడైనా పెట్టిందేమోనని ఇల్లంతా వెతికింది. అయినా తమ ఇంట్లో ఉండాల్సిన మాయాచెంబు కనిపించలేదు. అందుకే కంగారుగా తన అత్తగారి దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, మన ఇంట్లో ఉండాల్సిన మాయా చెంబు కనిపించడం లేదు. మాయా చెంబు కనిపించడం లేదా? సరిగా వెతికావా? మొత్తం వెతికాను అత్తయ్య, ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో ఉండాల్సిన మాయా చెంబు ఏమైనట్టు అని అత్తగారు ఆలోచిస్తుంది. మరోవైపు అత్తాకోడళ్ల మాయాచెంబుని దొంగిలించుకుని వెళ్లిన నరసయ్య ఆ మాయాచెంబుని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. నా అదృష్టం పండింది కనుక సమయానికి నాకు అనుమానం వచ్చి వెళ్లి చూశాను. ఆ అత్తాకోడళ్ల మాయాచెంబు సంగతి నాకు తెలిసింది. ఇంక ఇది అడ్డం పెట్టుకుని నేను అపర కోటీశ్వరుణ్ణైపోతాను. ముందు నా దగ్గర ఎవరెవరి బంగారం తనఖా పెట్టారో వాళ్ళ నగలు తెచ్చి ఇందులో వేస్తాను. అప్పుడా బంగారం రెట్టింపవుతుంది అని అనుకుని బంగారం తేవటానికి లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆ మాయాచెంబు తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏరా దరిద్రుడా, నీది కాని అదృష్టం కోసం నువ్వు ఇంత ఆరాటపడుతున్నావు కదూ. నీ సంగతి ఇప్పుడు చెబుతాను. ఈ మాయ చెంబు మాయలు నీకు సగమే తెలుసురా పిచ్చోడా. అసలు నా మాయేంటో నీకికపై చూపిస్తాను అని అనుకుంది. ఇంతలో నర్సయ్య కొన్ని నగలు తెచ్చి అందులో వేసి క్షణంపాటు ఆగి ఆ చెంబుని వంచబోయి మళ్లీ ఆగి తనలో తాను ఇలా అనుకుంటాడు. అవును, ఇలా వెంటనే ఈ చెంబుని వంపేస్తే తక్కువ బంగారాన్ని ఇస్తుందేమో. ఒక పని చేస్తారు, నా దగ్గర ఉన్న మొత్తం తనకాల బంగారాన్నంతా ఇందులో ఎక్కువసేపు ఉంచాననుకో, అప్పుడు నా ఇంట్లో బంగారు నిదే ఏర్పాటవుతుంది. అసలు మన మండలంలో ఏంటి, మన దేశంలోనే నేను డబ్బున్నవాన్నైపోతాను అని అనుకుని తన అత్యాశ కొద్దీ తన ఇంట్లో ఉన్న ఊరి జనం బంగారమంతా తెచ్చి ఆ చెంబులో వేయసాగాడు. మరోవైపు అత్తాకోడళ్ళు తమ మాయాచెంబు కనిపించకుండా పోయిన విషయం గురించి కంగారు పడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని తమ భర్తలకి చెప్తారు. అప్పుడు శాంతమ్మ భర్త నారాయణ, అదిగాదే, మన పూర్వీకులు ఇలాంటి ఒక మాయాచెంబుని మన కోసం మిగిల్చారు అన్న విషయం గాని, అది మీకు దొరికింది అన్న విషయం గాని మాకు చెప్పకుండా ఇన్నాళ్ళు ఎందుకుంచారు? సర్లే, అయినా ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఎక్కడికి పోయి ఉంటుంది చెప్పమా? అందులో బుర్రబద్దలు కొట్టుకునేదే ఉంది నాన్న. వాళ్ళే అంటున్నారుగా అది మాయా చెంబు అని. అదే మాయమైపోయి ఉంటుంది. నోరు మూసుకోరా, మనల్ని బాగు చేయడానికి వచ్చింది మధ్యలో వదిలేసి ఎందుకు పోతుంది? అవునత్తయ్య, మీ అబ్బాయి అంటుంటే నాకు అనుమానం వస్తుంది. అసలు ఆ మాయా చెంబు ఇచ్చిన సంపద మన ఇంట్లో ఇనపెట్టెలో ఉందో లేదో ముందు వెళ్ళి చూద్దారండి అని ఆ మాయా చెంబు మీద అనుమానంతో వాళ్ళు ఇనపెట్టి తెరిచి చూస్తే అందులో పై అరలో వాళ్ళు ఎప్పుడూ పెట్టే డబ్బుల కట్టలు అలాగే ఉన్నాయి. కానీ ఖాళీగా ఉండాల్సిన కింద అరలో కుప్పలు కుప్పలుగా నగలు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతూ అందులో ఒక నగని తీసుకున్న అత్తగారు దాన్ని పరిశీలనగా చూసి, ఇదేం విచిత్రమే, ఇది ఆ గురవయ్య అన్నయ్య భార్య నగలు కదా, ఇవి ఇక్కడికి ఎలాగొచ్చాయి? గొరవయ్యవా? వాటినెప్పుడో ఆ తనకాల నర్సయ్య దగ్గర తాకట్టు పెట్టానని చెప్పాడే. వాటిని విడిపించటానికి మనలాగే పాపం తను కూడా చాలా తిప్పలు పడుతున్నాడని చెప్పాడు అని అనేసరికి అప్పుడు కోడలు నాగమణికి బలుపు వెలిగింది. అవునత్తయ్య, మన ఇంటి తాళాల్లో మరో నకిలీ తాళం కూడా ఉండాలని చెప్పారు కదా, అది
ఆ నరసయ్య పోయిందని చెప్పాడన్నారు. ఒకవేళ ఆ తాళంతో మనం ఇంట్లో లేని టైంలో ఆ నరసయ్య వచ్చి మన మాయా చెంబుని దొంగిలించుకెళ్ళిపోయాడేమో? ఆ అనుమానం నీకెందుకొచ్చిందే? ఎందుకేంటత్తయ్య, ఆ గురవయ్య భార్య నగల్ని నరసయ్య దగ్గర తాకట్టు పెట్టాడని మావయ్య చెబుతున్నారు. ఇప్పుడు ఆ నగలు మనింట్లోకొచ్చాయి. ఒకవేళ ఆ తనకాల నరసయ్యకి మన చెంబుతో సంబంధం లేకపోతే అతని దగ్గర ఉండాల్సిన నగలు మన దగ్గరికెందుకొస్తాయి చెప్పండి? ఆ అమ్మ దొంగ సచ్చినాడా, ఈడి దగ్గర ఇన్ని దొంగ బుద్ధులున్నాయా? ఉండనియండి అత్తయ్య, నిజంగా మన మాయా చెంబుని అతనే దొంగలించాడో లేదో తేలాలంటే మనం ఒక చిన్న పని చేద్దాం. మన దగ్గర ఉన్న ఈ డబ్బుని మొదట గురవయ్య గారికిచ్చి ఆయన నరసయ్య దగ్గర తాకట్టు పెట్టిన నగల్ని విడిపించమని చూద్దాం. అలా చేస్తే మనకే లాభమే. మనకే లాభం అత్తయ్య. గురవయ్య వెళ్ళి డబ్బులు కట్టేసి నగల్ని ఇవ్వమంటాడు. కాని మన మాయ చెంబు తన ఉనికిని మనకి తెలియచెప్పటానికి ఆ నగల్ని మన ఇంటికి చేర్చుతుంది. అంటే ఏంటర్థం? ఈ డబ్బులు కట్టినా అక్కడ నగలుండవు కనుక అతడు ఇవ్వలేడు. ఏమోనే, నాకైతే అలాగని పెంచడం లేదు. అయ్యో అత్తయ్య, తెలివితో ఆలోచించండి. మన మాయ చెంబు తనలో ఏం వేసినా రెట్టింపిస్తుంది. అదే విషయం అర్థమైన ఆ నరసయ్య మన చెంబులో ఈ నగలు వేసుంటాడు. నిజానికి ఆ మాయ చెంబు నగల్ని రెట్టింపు చేయాలి. కాని ఇక్కడ మన ఇంట్లో ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయంటే ఏమిటర్థం? అక్కడ నగలు ఉండవని. ఇవన్నీ నిజమని నేను మీకు నిరూపిస్తాను. కానీ ముందు నేను చెప్పినట్టు మీరు చేయండి అని కోడలు తన ఆలోచన ప్రకారం తన మామగారితో గురవయ్య నగలు విడిపించుకోమని డబ్బులు పంపింది. ఆ డబ్బులు తీసుకున్న గురవయ్య, అయ్యా, నీ రుణం ఎట్టా తీర్చుకోవాలో తెలియట్లేదయ్యా. సమయానికి డబ్బులిచ్చావు. సర్లేరా, ముందెళ్ళి ఆ నరసయ్య అప్పు కట్టేసి నీ నగలు విడిపించుకో. ఆ తర్వాత ఆ డబ్బులు నాకు నెమ్మదిగా ఇద్దువుగాని అని చెప్పాడు. మరోవైపు అత్యాస నరసయ్యకి ఆ మాయా చెంబు ఇచ్చిన స్టోక్ ఏంటో తెలియటానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు. తన అత్యాశతో తన దగ్గర ఉన్న తనఖా నగలన్నీ ఆ మాయా చెంబులో ధారపోసినాక ఎంతసేపటికి ఆ మాయా చెంబులో వేసిన నగలు కూడా బయటకు రావటం లేదు. అది చూసి కంగారొచ్చింది నరసయ్యకి. ఏమే దొంగముండ మాయా చెంబా, నిన్న వాళ్ళు నీలో వేసిన డబ్బులకి రెట్టిప్పిచ్చావు కదే, ఇవాళ నా దగ్గరున్న నగలన్నీ బోసినా వేసవంతా కూడా రాల్చడం లేదు. ఇంత దొంగ బుద్ధులేంటే నీకు అంటూ ఆ మాయా చెంబుని తిట్టుకుంటూ ఉన్నాడు నరసయ్య. ఇంతలో గురవయ్య డబ్బు తీసుకొచ్చి నరసయ్య వాకిట్లో నిలబడ్డాడు. ఏమండి, నరసయ్య గోరో ఉన్నారా అని గురవయ్య గొంతు లోపల ఉన్న నరసయ్యకి వినిపించి విషయమేంటో కనుక్కుందామని గురవయ్య దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, ఇదిగోండయ్యా, మీకు నేనివ్వాల్సిన అసలు వడ్డీ పట్టుకొచ్చాను. ఈ డబ్బు జమేసుకొని నా పద్దు చించేసి నేను తాకట్టెట్టిన మా యావిడి నగలు ఇప్పించండయ్యా అని అనేసరికి నరసయ్య కంగు తిన్నాడు. నగలు తిరిగివ్వాలా? ఇవాళ అంత మంచి రోజు కాదులే గురవయ్యా. మరో రోజొచ్చి నా డబ్బులు గట్టి నీ నగలు తీసుకెళ్ళకూడదు? కావాలంటే నీకు వడ్డీ తగ్గిస్తానులే. అనన్నా, మీరసలే తిరకాసు మనిషండి బాబో. వేరే దారి లేక మీ దగ్గర తాకట్టు పెట్టా అన్నాడు. డబ్బులుచ్చుకున్నాను గాని ఇప్పుడింక ఆగలేనండి. వెంటనే ఈ డబ్బు జమేసుకొని నా నగలు నాకు ఇప్పించండి అని పీకల మీదే కూర్చున్నాడు. అలా తన దగ్గర లేని నగలివ్వమని పట్టుబట్టడంతో సమయం ఇవ్వమని నరసయ్య ప్రాధేయపడుతున్నా గురవయ్య వినిపించుకోలేదు. చివరికి నరసయ్య ఏదో గోల్మాల్ చేసుంటాడని అనుమానం వచ్చింది. నరసయ్య, నువ్వేదో తిరకాసవ్వారని చేస్తున్నావు, కానీ నీ సంగతి పోలీసుల దగ్గర తెలుసుకుంటాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్లి నరసయ్య మీద కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు ఒక పోలీసొచ్చి నరసయ్యని నిలదీస్తాడు. ఇక దిక్కులేని స్థితిలో తను మాయా చెంబుని దొంగిలించిన విషయం, ఆ చెంబులో ఊరి జనం సొమ్ములు వేసిన విషయం అన్నీ చెప్పి తన తప్పు తాను ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ పోలీస్, ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? ఊరి జనం ఇళ్లల్లో పడి దొంగతనాలు కూడా మొదలుపెట్టావా? ఏది ఆ మాయా చెంబుని తీసుకొనిరా అని చెప్పి మాయా చెంబుని నరసయ్య వెంట పెట్టుకుని శాంతమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ పోలీస్ మొత్తం విషయం వాళ్ళకి చెప్పాడు. ఇక చేసేదేమీ లేక నరసయ్య కూడా తన తప్పుకి లెంపలేసుకున్నాడు. తప్పైపోయింది శాంతమ్మ. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా మీ ఇంట్లో దొంగతనం చేశాను. దయచేసి మీ మాయా చెంబు మింగేసిన నా నగలన్నీ కూడా నాకే ఇచ్చేయమని మీరైనా చెప్పండమ్మా. చూడవయ్యా, నీ కుక్క బుద్ధికి బాగానే శాస్తి జరిగింది. కానీ నీ నగలు నీకిప్పిస్తే మాకేంటి లాభం? నీకేం కావాలో నువ్వే చెప్పమ్మా, అదే చేస్తాను. సరే అయితే, ఇన్నాళ్ళు ఎవరెవరి నగలు తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చావో
ఆ డబ్బులన్నీ నువ్వు వదులుకోవాలి. మా మాయ చెంబు తీసుకున్న నగల్ని మేం విడిపించి వాళ్ళ నగల్ని వాళ్ళకి అందిస్తాం. అమ్మో, అంత పెద్ద మొత్తంలో నష్టమా? మరో మాట లేదా అమ్మా? లేదు, ఇన్నాళ్ళు ఊరు జనాన్ని జలగలా పీల్చావుగా, ఈ నష్టాన్ని ఆ లాభంతో జమేసుకో. డీల్ అంటే చెప్పు, కేసు లేకుండా చేస్తాం. లేదంటే వాళ్ళందరూ వచ్చి కేసు పెట్టేలా చేస్తాం అని అనటంతో ఇక వేరే దారి లేక ఆ డీల్కి ఒప్పుకొని అందరూ రాసిన ప్రోనోట్లను చింపేసి అందరి అప్పుల్ని క్యాన్సిల్ చేశాడు నర్సయ్య. ఆ తరువాత అత్తాకోడళ్ళు తమ ఇనప్పెట్టెలో ఉన్న ఊరి జనం సొమ్ముని వాళ్ళకి అప్పగించారు. ఆ విధంగా మాయా చెంబుని అడ్డం పెట్టుకుని ఆ అత్తాకోడళ్ళు ఒక అత్యాస వడ్డీ వ్యాపారికి బుద్ధి చెప్పారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఉంగుటూరు అనే ఊరిలో లింగయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా వ్యాపారాలున్నాయి. అన్ని వ్యాపారాలు చాలా బాగా నడుస్తున్నాయి. అలాంటి లింగయ్యకి చాలా ఆలస్యంగా ఒకే ఒక్క కూతురు పుట్టింది. ఆ పుట్టిన ఆడపిల్ల కూడా అంత ఆరోగ్యంగా లేకపోవటంతో లింగయ్య దంపతులు డాక్టర్లు, మందులు అని బాగానే డబ్బులు ఖర్చు చేశారు. అలా చిన్న వయసులోనే ఎక్కువ మందులు వాడటంతో లింగయ్య కూతురు శ్రీదేవికి కాస్త చిన్న వయసు నుండే మతిమరుపు సమస్య వచ్చి పడింది. ఆ కారణంగానే ఆమెను పెద్దగా చదివించలేదు. అలా ఎదుగుతున్న కొద్దీ శ్రీదేవి మతిమరుపు విషయం ఆ ఇంట్లో వాళ్లకి సాధారణమైపోయింది. ఒకసారి ఉదయాన్నే తన కూతురు శ్రీదేవిని వెంటబెట్టుకుని తన ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్లాడు లింగయ్య. అక్కడ ఫ్యాక్టరీ మొత్తం కూతురికి తిప్పి చూపిస్తూ ఉంటే వాళ్ల మేనేజర్ వచ్చి, సార్, అవతల మీటింగ్కి అంతా రెడీగా ఉంది. మన వాళ్ళందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు త్వరగా వస్తే. సరే తల్లి, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను వెళ్ళి అటెండ్ అవుతాను. మేనేజర్, నువ్వు అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసిరా. సరే సార్ అని మేనేజర్ అంటాడు. దాంతో లింగయ్య తన మీటింగ్కి వెళ్తాడు. అప్పుడు ఆ మేనేజర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది మాట్లాడిన తర్వాత శ్రీదేవితో, మేడం, మన గోడౌన్ దగ్గర వర్కర్స్ ఏదో గొడవ చేస్తున్నారంట. నేను వెంటనే వెళ్ళాలి. సార్ కూడా మీటింగ్లో ఉన్నారు కనుక నేను వెళ్ళక తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరింటికి వెళ్ళిపోతారా? సార్ అడిగితే నేను డ్రాప్ చేయలేదని చెప్పకండి ప్లీజ్. నో ఇష్యూ మేనేజర్, మీరెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెళతాను అని చెప్పటంతో ఆ మేనేజర్ తన పనిమీద తాను వెళ్ళిపోతాడు. అలా ఫ్యాక్టరీ మొత్తం చూస్తూ అక్కడ తిరుగుతుంది శ్రీదేవి. అలా సాయంత్రం అయిపోతుంది. తన పనులన్నీ ముగించుకుని లింగయ్య కాస్త లేట్ నైట్ ఇంటికి వెళ్తాడు. అతని భార్య అతనికి ఎదురుగా వస్తుంది. ఏంటోయ్, అమ్మాయి భోజనం చేసేసి పడుకుందా? అమ్మాయి భోజనం చేయటమేంటండి, పొద్దున్నది మీతోటే వచ్చింది కదా. నాతో వచ్చింది, కానీ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ పడి నేను వెళ్ళిపోతూ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని మేనేజర్కి చెప్పాను. అంటే అతను తీసుకురాలేదా అమ్మాయిని అంటూ కంగారుపడి ఆ రాత్రివేళ మేనేజర్కి ఫోన్ చేశాడు. అతను ఉదయం జరిగిన విషయం తన యజమానికి చెప్తాడు. ఆ ఫోన్ అయ్యాక లింగయ్య తన భార్య దగ్గరికొచ్చి, ఈ పిల్ల కొంప ముంచేసిందే. ఏవైందండి? ఏమవ్వటం ఏంటి? ఉదయం నేను మేనేజర్కి అమ్మాయిని అప్పచెప్పి వెళ్తే అతనేదో పనుందని గోడౌన్కి వెళ్తానన్నాడంట. మన పిల్ల నేను ఇంటికి వెళ్తానులే, మీ పని చూసుకోండి అందంట. పాపం ఆ మేనేజర్ కొత్తవాడు గదా, మనమ్మాయి మతిమరుపు గురించి తెలీదు. అందుకే పిల్లని అక్కడే వదిలి వెళ్ళాడంట అని భార్యకి చెప్పి ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ శ్రీదేవి తను నైట్ షిఫ్ట్ వర్కర్ని అనుకొని అక్కడున్న మిగిలిన వర్కర్స్తో పాటు కలిసి పనిచేస్తూ ఉంటుంది. అమ్మా శ్రీదేవి, నువ్వేంటమ్మా ఈ పనులు చేస్తున్నావు? ఇంటికి పదా. నేను పని పూర్తి చేసుకొని వస్తానయ్యా. అయ్యో నా రాత, నీకు పనిచేయాల్సిన కర్మేంటమ్మా? నువ్వు నా కూతురివి, ఇది మన ఫ్యాక్టరీ. అవునా నాన్నా, నాకు గుర్తులేదు నాన్నా అంటూ తన తండ్రితో కలిసి ఇంటికొచ్చింది. ఈ విధంగా లేడీ గజనీలాగా ఎప్పటికప్పుడు తన మతిమరుపుతో అన్నీ మరిచిపోయే శ్రీదేవిని ఇక ఎంతో కాలం తమ ఇంట్లో ఉంచుకోకూడదని ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు లింగయ్య. అలా తమకు తెలిసిన బంధువుల సంబంధమని చెప్పి మల్లికార్జునరావు అనే పెద్ద మనిషికి ఒక్కగానొక్క కొడుకుంటే ఆ సంబంధాన్ని ఖాయం చేసేస్తాడు. నిజానికి మల్లికార్జునరావు కుటుంబం చాలా నెమ్మదైన కుటుంబం. ఎవరి జోలికి పోకుండా తమ పనేదో తాము చేసుకుంటూ పోయే ఆర్థడాక్స్ ఫ్యామిలీ లాంటిది ఆ ఫ్యామిలీ. అలాంటి ఇంటికి తమ పిల్లనిచ్చే ముందు తమ పిల్లకి ఉన్న లోపాన్ని దాచిపెట్టాలి అనుకోలేదు లింగయ్య. చూడండి చెల్లెమ్మ,
మా పిల్లని చెప్పుకోవటం కాదు కాని అన్ని విషయాల్లోనూ పిల్ల బాగానే ఉంటుంది. కాని పిల్లకి కాస్త మతిమరుపు, దాని చిన్నతనంలో అనారోగ్యం కారణంగా వాడిన మందుల ప్రభావం వల్ల పిల్లకి ఆ సమస్య వచ్చింది. భలేవారే అన్నయ్య గారు, ఆ మాటకొస్తే నాకు కాస్త మతిమరుపుందిలేండి. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ సహజం. మీ పిల్ల లోపంతో మాకేమీ ఇబ్బంది లేదు. పిల్ల మాకు బాగా నచ్చిందండి అని చెప్పటంతో మల్లికార్జునరావు కొడుకు విజయ్కి శ్రీదేవికి పెళ్లి జరిగిపోయింది. కొత్త కోడలు అత్తింట్లో అడుగుపెట్టాక అత్తగారు ప్రతి విషయంలోనూ కొత్త కోడలి వెనకే ఉండి తమ ఇంటి పద్ధతుల్ని దగ్గరుండి నేర్పటంతో ఆ ఇంటికొచ్చాక శ్రీదేవి మతిమరుపు వల్ల ఎవ్వరూ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. అలా ఉన్న సమయంలో ఒకరోజు అత్తగారు తన కోడలితో, అమ్మాయి శ్రీదేవి, ఉదయం అబ్బాయికి చెప్పడం మర్చిపోయానమ్మా. ఈ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. కాస్త లిస్టు తీసుకొనెళ్ళి సరుకులు తీసుకురామ్మా. దాందే ఉందత్తయ్య, నాకు కూడా ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది. సరదాగా అలా వెళ్ళినట్టుంటుంది. సరుకుల పని పూర్తయిపోతుంది అని చెప్పి అత్తగారిచ్చిన లిస్టు తీసుకుని ఆ కిరాణా షాప్కి వెళ్ళింది. కోడలు బయటకు వెళ్ళింది కదా అని అత్తగారు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే కోడలు వెళ్ళి 3 గంటలు దాటిపోతుంది. ఇదేంటి, కోడలు సరుకులు తెస్తానని వెళ్ళి 3 గంటలు దాటిపోయింది? అక్కడ ఎంత రద్దీ ఉన్నా కూడా ఇన్ని గంటలు పట్టదే అని అనుకుంటూ ఉండగా అత్తగారి ఫోను రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ చేసింది ఆ కిరాణా షాప్లోని కుర్రాడు. అమ్మా, ఈవిడిగారు మీ కోళ్ళ అమ్మా? అవును బాబూ, అమ్మాయి మా కోళ్లే. ఇంతకి ఏమైంది? ఏమవడమేంటమ్మా, అప్పుడనగా సరుకులు కట్టిమ్మని లిస్టుతో వచ్చారు. కాసేపు ఆగండి, కట్టిస్తాను అంటే నేను హెల్ప్ చేస్తాను అన్నారు. పోన్లే, పని త్వరగా అవుతుంది కదా అని సరే అంటే ఇప్పుడు సరుకులన్నీ కట్టి నా చేతికిచ్చి డబ్బులు నన్నే ఇవ్వమంటున్నారండి. ఇది తన షాపు అంటుంది. కాస్త చూడండమ్మా, మా ఓనర్ గారు వచ్చారంటే నా ఉద్యోగం పోతుంది. అయ్యో, దానికి కాస్త మతిమరుపు బాబూ. ఏది, మా కోళ్లకు ఒకసారి ఫోన్ ఇవ్వు బాబూ అని అనటంతో ఆ కుర్రాడు మతిమరుపు కోడలికి ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోన్ అందుకున్న మతిమరుపు కోడలు, అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. మన షాప్లో ఇలాంటి మోసగాళ్ళని రోజుకు మనం ఎంతమందిని చూడడం లేదు. ఇతని దగ్గర నేను డబ్బులు వసూలు చేస్తాలేండి. ఓసేయ్, అదేమి మన షాప్ కాదే. అక్కడ సరుకులు తేవడానికి నువ్వే వెళ్ళు. సరుకులు తీసుకొని నువ్వే అతనికి డబ్బులు కట్టి రావాలి. అయ్యో అవునా అత్తయ్య, నేను మర్చిపోయాను. సారీ బాబూ. ఏవి, మా సరుకులు కట్టడం అయిపోయిందా? ఇంతకి బిల్ ఎంత అంటూ మళ్ళీ ఏమీ జరగనట్టే క్యాజువల్గా మాట్లాడేస్తుంది. అలా మతిమరుపు కోడలి వల్ల ఆ అత్తగారికి మొట్టమొదటి స్ట్రోకు అప్పుడు తగిలింది. ఇంకా అది మొదలు. అప్పుడప్పుడు ఆ మతిమరుపు కోడలు ఆ ఇంట్లో వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ లాగా తన మతిమరుపుతో స్ట్రోక్స్ ఇస్తూనే ఉంది. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఇక ఆ ఇంట్లో అందరూ ఆ మతిమరుపు కోడలి చర్యలకి చేష్టలకి అలవాటు పడిపోయారు. ఒకసారి తప్పక వెళ్లాల్సిన ఒక ఫంక్షన్ ఉండటంతో అత్తామామలిద్దరూ వెళ్తూ తమ మతిమరుపు కోడలు శ్రీదేవితో, చూడమ్మా శ్రీదేవి, నేను మీ మామయ్య గారు ఒక ఫంక్షన్కి వెళ్లాల్సిన పని పడింది. కాబట్టి మేం మళ్ళీ వచ్చేసరికి సాయంత్రం 5 అయిపోతుంది. నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళబాక. అసలే నీకు మతిమరుపు. నా గురించి మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. మీరు వెళ్ళరండి. ఈసారి నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని ఎప్పటిలాగానే ఓవర్ కాన్ఫిడెన్స్తో తన అత్తగారికి మాటిచ్చేస్తుంది. ఇక తమ మతిమరుపు కోడలి మాట విని ఆ అత్తామామలు కూడా ఫంక్షన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ మతిమరుపు కోడలు, పాపం, ప్రతిసారి నా మతిమరుపు వల్ల అత్తయ్య వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ ఏవైనా సరే నాకు మతిమరుపు లేదని అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి నేను ప్రూవ్ చేసుకోవాలి. అందుకే అత్తయ్య వాళ్ళు సాయంత్రం 5 గంటలకి వస్తానన్నారు కనుక నేను నా చేతి మీద రాసుకుని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. గడియారంలో టైం ఇప్పుడు 10 అయింది. అత్తయ్య వాళ్ళు 5 గంటలకి రాగానే పలకరించి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను అని గడియారం వంక చూసుకుని సాయంత్రం టైం తన చేతి మీద నోట్ చేసుకుంటుంది. కానీ అత్తమామల కర్మేంటంటే గడియారంలో బ్యాటరీ అయిపోయి 2 రోజులైంది. అప్పట్నుంచి అది 10 గంటలే చూపిస్తుంది. కాని ఆ విషయం తెలియని మతిమరుపు కోడలు ఉదయం 10 గంటలకి వెళ్లిన వాళ్లు సాయంత్రం 5కి వస్తారని ఫిక్స్ అయింది. అలా కోడలు తన తిండి తాను తిని
పడుకొని లేచి గడియారం వైపు చూస్తుంది. అయినా సమయం ఇంకా 10 గంటలే అవుతుంది. ఏంటో ఇవాళ అసలు టైమే గడవడం లేదు. సాయంత్రం వరకు ఎలా టైం పాస్ చేయాలో ఏమో అని అనుకుంటుంది. ఇంతలో అత్తామామలొచ్చి డోర్ బెల్లు నొక్కుతారు. మతిమరుపు కోడలు వెళ్లి తలుపు తెరిచింది. అత్తగారు స్వతంత్రించి లోపలికొస్తుంటే మతిమరుపు కోడలు ఆమెని ఆపుతూ ఇలా అంటుంది. ఎవరమ్మా నువ్వు? తలుపు తీయగానే తోసుకుంటూ వచ్చేస్తున్నావు. ఇంట్లో ఎవరు లేరనుకుంటున్నావా? ఓసే మతిమరుపు దానా, నేనెవరినో కాదే, మీ అత్తగారినే. పొద్దున్నే చెప్పేబోయే కదే. చాలే నోరు మూసుకమ్మా. మా అత్తగారు వాళ్ళు సాయంత్రం 5 గంటలకు వస్తారు. అక్కడ చూడు టైం ఎంతయిందో, ఉదయం 10 అయింది. అక్కడికి ఈ విషయం నేను మర్చిపోతానని చేతి మీద కూడా రాసుకున్నాను. పోవమ్మా పో, వేరే ఇల్లు చూసుకో అంటూ అత్తగారితోటే గొడవకి దిగింది ఆ మతిమరుపు కోడలు. అలా ఎంతసేపైనా అత్తగారిని మామగారిని ఇంట్లోకి రానీయకుండా అడ్డగించాక ఆ అత్తగారు విసిగిపోయి ఇలా అంటుంది. సరే తల్లి, ముందు మీ అత్తగారికి ఫోన్ చేయి, ఆమె ఎక్కడుందో తెలుస్తుంది అని అనటంతో ఆ మతిమరుపు కోడలు తన ఫోన్ తీసుకుని అత్తగారికి డయల్ చేసింది. తన ఎదురుగా గొడవ పడుతున్న అత్తగారి చేతిలో ఫోను మోగుతూ ఉంటుంది. అత్తయ్యా, ఇదేనా రావడం? చూశారా, మీరు లేకపోతే ఇంటిని ఎంత భద్రంగా చూసుకుంటున్నానో. ఒక్క పరాయి పురుగును కూడా లోపలికి రానివ్వడం లేదు. మీరు అక్కడే నిలబడిపోయారేంటి? లోపలికి రండి మావయ్య, ఇది మనిల్లే కదా అంటూ అప్పటి వరకు అంతరాద్దంతం చేసి మళ్లీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది. ఈసారి మతిమరుపు కోడలిచ్చిన సూపర్ స్ట్రోక్ తిన్న ఆ అత్తామామలు నెత్తిబాదుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. అలా ఒక మతిమరుపు కోడలితో ఆ అత్తగారికి ఆ ఇంట్లో వాళ్ళకి విచిత్రమైన పాటలొచ్చి పడ్డాయి. వెంకటపాలెం అనే ఊరిలో శంకర్ అనే పలుకుబడి ఉన్న వ్యక్తి ఉంటాడు. ఆయనకు భార్య పార్వతి, కూతురు పావని ఉంటారు. పావని చాలా అల్లరిపిల్ల, ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేది. ఒకరోజు కారు ప్రమాదంలో పార్వతి చనిపోతుంది. పార్వతి చనిపోవటంతో పావని ఒంటరిదైపోతుంది. శంకర్ బాగా ఆలోచిస్తాడు. తన కూతురు బాగోగులు చూసుకోవటానికి రెండో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. అనుకున్న ప్రకారంగానే జలజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు శంకర్ జలజతో ఇలా అంటాడు. చూడు జలజ, నా బిడ్డను నీ బిడ్డగా చూసుకుంటావని నా నమ్మకం. నువ్వు నా మాటను నెరవేర్చుతావని అనుకుంటున్నాను. తప్పకుండానండి. మన బిడ్డను సంతోషంగా చూసుకునే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి. రోజులు గడుస్తున్న కొద్దీ శంకర్ పావనిని అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు. జలజ మాటలు లెక్క చేయడు. పావని ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు. అలా చేయటం వల్ల జలజ కోపంతో రగిలిపోతూ ఉండేది. చూడండి, మీరు నా మాట లెక్క చేయడం లేదు. ఎప్పుడూ మీ కూతురు సంతోషమే చూస్తున్నారు తప్ప నేనంటూ ఒకదాన్ని ఉన్నానని గుర్తే పెట్టుకోవడం లేదు. నన్ను మీరు ప్రేమగా చూడట్లేదు. జలజ మాటలకి శంకర్కి కోపం చిర్రెత్తుకొస్తుంది. వెంటనే జలజ మీద చెయ్యి చేసుకుంటాడు. ఏమంటున్నావే? నువ్వు ఇంట్లోకి రావటానికి కారణమే నా కూతురు. అటువంటి పావనిని పట్టుకొని ఆ మాటలు ఎలా అనగలుగుతున్నావు? ఆ సమయంలో శంకర్ కోపం చూసి జలజ భయంతో వణికిపోతుంది. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అలా మాట్లాడను. మన పావనిని బాగా చూసుకుంటాను. అలా చెప్పి శంకర్ మనసుని శాంతపరుస్తుంది. కానీ జలజ మనసులో ద్వేషం ఇంకా ఎక్కువవుతుంది. తనను, తన గౌరవాన్ని, తన బ్రతుకుని దెబ్బతీసిన పావని మీద కక్ష పెంచుకుంటుంది. అలా కొన్ని రోజులకి జలజ ఓ పండంటి పాపకు జన్మనిస్తుంది. చూస్తుండగానే ఆ పాప పెద్దదవుతుంది. ఆ పాపకి సరిత అనే పేరు పెడుతుంది. సరితను జలజ ఏ లోటు రాకుండా పెంచుతూ ఉంటుంది. మరోవైపు సవతి కూతురు పావని మీద తన పగను సాధించుకుంటూ ఉంటుంది. అమ్మా, మా స్కూల్లో అందరూ కొత్త పుస్తకాలు కొనిపిస్తున్నారు. నాకు మాత్రం నువ్వు కొనివ్వట్లేదు. త్వరగా నాకు కొత్త పుస్తకాలు కొనివ్వమ్మా. అలాగే పావని, ఈరోజు ఖచ్చితంగా నీకు పుస్తకాలు కొనిస్తానులే. నువ్వెళ్ళు. ఇక సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పావని దిగాలుగా కూర్చుని ఉంటుంది. ఇంతలోనే ఇంటికి సరిత వస్తుంది. ఏంటక్క అలా కూర్చున్నావు? ఏమైంది? నా పుస్తకాలు చూసావా? అమ్మ నిన్నే కొనిచ్చింది. భలే ఉన్నాయి కదా. అమ్మ నీకు మాత్రం పుస్తకాలు కొనిచ్చింది, నాకెందుకు కొనివ్వలేదు అర్థం కావట్లేదు. అమ్మ నాకేం కావాలన్నా కొనిచ్చింది, ఎందుకంటే ఆమె మా అమ్మ కాబట్టి. నువ్వు మా అమ్మకు పుట్టలేదు కదా, అందుకే నీకెందుకు కొనిస్తుంది? వాళ్ళ మాటలు వింటున్న శంకర్కి కోపం చిర్రెత్తుకొస్తుంది. కోపంలోనే సరితను ఒక దెబ్బ వేస్తాడు. చిన్నపిల్లవి, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనవి? అలా మాట్లాడడం తప్పు కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడనని చెప్పు.
అలా మాట్లాడను నాన్న, ఇంకెప్పుడు అలా మాట్లాడను. అమ్మా పావని, నువ్వేం కంగారు పడకు. అమ్మతో చెప్పి నీకు కొత్త పుస్తకాలు కొనివ్వమని నేను చెప్తానులే. ఇక అదే సమయానికి అక్కడికి జలజొస్తుంది. శంకర్ వెళ్ళిపోతూ ఉంటాడు. సరిత ఏడవటం గమనించి బాధపడుతుంది జలజ. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? పావని ఏమైనా అందా నిన్ను? నన్ను నన్ను అక్క నాన్న దగ్గర కొట్టించిందమ్మా. నాన్న నన్ను ఎలా కొట్టాడో తెలుసా? నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటే ఇప్పుడే ఇన్నేసి వేషాలు ఇస్తున్నావా? నా బిడ్డనే కొట్టిస్తావా? అమ్మా, చెల్లి మాట్లాడిన మాటలకి నాన్న కొట్టాడమ్మా. నేనేం కొట్టించలేదు. నువ్వు చెల్లిని మాత్రమే కన్నావని, నేను నీ కూతుర్ని కాదని చెల్లి అంది. అందుకే నాన్న కొట్టాడమ్మా. అవునే, నువ్వు నా కూతురు కాదు, నా సవితి కూతురువే నువ్వు. నేను పడిన కష్టాలకి బాధలకి నువ్వేనే కారణం. అమ్మా, అంత మాట అనకమ్మా, నేను బాధపడతాను. బాధపడవే, నా కూతుర్ని బాధ పెట్టిన ఎవరూ సంతోషంగా ఉండరు. నేను ఉండనివ్వను అంటూ జలజ తన కూతురు సరితను తీసుకుని వెళ్ళిపోతుంది. పావని బాధతో కంటతడి పెట్టుకుంటూ అక్కడే ఉండిపోతుంది. ఆ రోజు నుంచి జలజ పావనిని సూటిపోటి మాటలతో హింసించేది, బాధ పెట్టేది. ఇలా చూడు పావని, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా, పిల్లలతో ఆడుకోవాలన్నా నేను చెప్పేది చేయాలి. లేకపోతే నిన్ను స్కూల్కే వెళ్ళనివ్వను. అలా చేయకమ్మా, నేను చెప్పిందే చేస్తాను. నీ మాటే వింటానమ్మా. అయితే వెళ్తూ ఇంట్లో పాత్రలన్నీ కడగాలి, బట్టలన్నీ ఉతకాలి. అమ్మా, చిన్నపిల్లను, ఆ పనులన్నీ ఎలా చేయగలనమ్మా? నువ్వు ఆ పనులన్నీ చేయాలి. అలా నువ్వు పనులు చేస్తుంటే నేను చూస్తూ ఉండాలి. నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే నేను చెప్పింది చెయ్యి. జలజ మాట ప్రకారంగా పావని పాత్రలన్నీ కడుగుతూ ఉంటుంది, బట్టలన్నీ ఉతుకుతుంది. అంత పని చేశాక చాలా శ్రమపడ్డం వల్ల పావనికి నీరసంగా అయిపోతుంది. స్కూల్కి వెళ్ళలేకపోతుంది. అరే అక్క, తుక్కుతుక్కైపోయిందే. బాయ్ అక్క, నీ స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లోనే పడి చావు. లేకపోతే నాన్న దగ్గర నన్నే కొట్టిస్తావా? నీకు ఇలానే కావాలే. చూడమ్మా సరిత, దీని గోల్ నీకెందుకే? నేను చూసుకుంటాను కదా. నువ్వు హ్యాపీగా స్కూల్కి వెళ్ళు. సరేనమ్మా, బాయ్. సరిత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత జలజ పావని దగ్గర ఇంకొన్ని పనులు చేయిస్తుంది. పావని బాగా నీరసించిపోతుంది, నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలోనే శంకర్ ఇంటికొస్తాడు. శంకర్ రాగానే జలజ తన నాటకాన్ని మొదలుపెడుతుంది. చూసారా ఈ పావని ఏం చేస్తుందో? నాకైతే చాలా కోపం వస్తుంది. ఏం చేసింది? స్కూల్కి వెళ్లకుండా మొద్దు నిద్రపోతుంది. రాత్రంతా నిద్రపోకుండా మెలుకుగా ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేకపోవడం ఈ మధ్య బాగా అలవాటైపోతుంది దానికి. చిన్నపిల్ల కదే, వదిలే, రేపు వెళ్తుందిలే. చూడండి, మీరు ఇలా వెనకేసుకుంటూ వస్తే ఇది ఇలాగే తయారవుతుంది. మీరు దండిస్తారా లేదా? సరే పద, ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. శంకర్ పావని దగ్గరికి వెళ్తాడు. పావని బాగా నీరసించిపోవటంతో నిద్రలో ఉంటుంది. శంకర్ ఎంత పిలిచినా నిద్ర లేవదు. దీంతో శంకర్కి కోపం వస్తుంది. ఆ కోపంలోనే పావని మీద నీళ్లు గుమ్మరిస్తాడు. అప్పుడే పావనికి మెలకు వచ్చి నిద్రలేస్తుంది. చిచ్చి, నిన్నిలా వదిలేస్తే లాభం లేదు. స్కూల్కి ఎగ్గొట్టి ఇలా మొద్దు నిద్రపోతున్నావా? నీ సంగతి చెప్తాను చూడు అంటూ శంకర్ పావనిని కొడతాడు. పావని ఏడుస్తూ ఉంటుంది. పావని ఏడుస్తుంటే జలజ పావనిని చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఇక శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక జలజ సంతోషంతో తన గదికి వెళ్తుంది. నాన్న కొట్టడం వల్ల పావని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక తరువాతి భాగంలో పావనిని జలజ తన తండ్రికి దూరం చేయాలని ప్లాన్ వేస్తే పావని జలజ ప్లాన్ని ఎలా పాడు చేస్తుందో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.